పల్నాడు రాజకీయాల్లో మళ్లీ సెగలు పుడుతున్నాయి. మాచర్ల నియోజకవర్గం వేదికగా అటు టీడీపీ ఇటు వైసీపీ సాగిస్తున్న డైలాగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. నిన్న రాత్రి జరిగిన బిగ్ బాంబ్ హైడ్రామా నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సుమారు 7 గంటలు ఇదే బ్రహ్మారెడ్డి దగ్గరికి 2019 ఎలక్షన్ల ముందు మా ఇంటికి వచ్చి సుమారు 7 గంటలకు వచ్చి 11 వరకు చేతులు నలుపుకుంటూ కూర్చొని మద్దతు అడిగిన విషయం గుర్తుపెట్టుకో. బహుశా ఇది మీ వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా తెలియదేమో. ఇదే బ్రహ్మారెడ్డి దగ్గరికి రాత్రి 8 గంటలకు మాచర్లలో బిగ్ బాంబ్ అంటూ నిన్న వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన పోస్ట్ ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే తీరా సమయం ఆసనమయ్యాక అనివార్య కారణాల వల్ల బాంబు వాయిదా పడిందంటూ మరో పోస్ట్ చేసింది వైసీపీ. బహుశా ఇది మీ వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా తెలియదేమో. ఇదే బ్రహ్మారెడ్డి దగ్గరికి 2019 ఎలక్షన్ల ముందు మా ఇంటికి వచ్చి సుమారు 7 గంటలకు వచ్చి 11 వరకు. అయితే వైసీపీ పోస్టులకు ధీటుగా టీడీపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగాయి. పల్నాడులో విగ్రహాల దొంగలు ఎవరు అంటూ కౌంటర్ ఇచ్చింది టీడీపీ. ఇదే బ్రహ్మారెడ్డి దగ్గరికి 2019 ఎలక్షన్ల ముందు మా ఇంటికి వచ్చి 15 ఏళ్లు నియోజకవర్గంలో లేకుండా చేశా, అన్యాయం జరిగితే రప్ప రప్ప చేస్తామంటూ వైసీపీ మరో పోస్టు పెట్టింది. దీనికి కౌంటర్గా గతం మర్చిపోయారా, జేబీఆర్ ఇంటికి వచ్చి మద్దతు కోసం బతిమాలింది మీ పిన్నెల్లి బ్రదర్స్ కాదా అంటూ టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 2019 ఎలక్షన్ల ముందు మా ఇంటికి వచ్చి సుమారు 7 గంటలకు వచ్చి 11 వరకు చేతులు నలుపుకుంటూ కూర్చొని మద్దతు అడిగిన విషయం గుర్తుపెట్టుకో. బహుశా ఇది మీ వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా తెలియదేమో. ఇదే బ్రహ్మారెడ్డి పల్నాడు రాజకీయాల్లో మళ్లీ సెగలు పుడుతూ ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం వేదికగా అటు టీడీపీ ఇటు వైసీపీ సాగిస్తున్న డైలాగ్ వారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా అటు పల్నాడు మాచర్లకు సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాల్లో అటు టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తూ ఉంది. నిన్న ఉదయం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొన్ని సోషల్ మీడియా విభాగాల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈరోజు రాత్రి 8 గంటలకు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక బిగ్ బాంబ్ ఉండబోతుంది. ఇది టీడీపీ నాయకులకు కార్యకర్తలకు చేదు వార్త అయినప్పటికీ కూడా నిజాలు తెలియాలి కాబట్టి ఈ బాంబ్ మేము పేలుస్తామంటూ కూడా ఈరోజు రాత్రి 8 గంటలకంటూ ఒక పోస్ట్ పెట్టింది వైసీపీ. అప్పటి నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వేదికలు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో గతంలో విగ్రహాల దొంగలు ఎవరు అంటూ కూడా వాళ్ళు కూడా ఒక పోస్ట్ పెట్టారు. దానికి ప్రతిగా మరీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా పేజీల్లో మరొక పోస్ట్ పెట్టారు. పండబెట్టి తొక్కితే గత 15 ఏళ్ళు నియోజకవర్గాలు ఎక్కడా కనిపించలేదు, మాకు అన్యాయం జరిగితే కనుక ఖచ్చితంగా రప్పా చేసి చూపిస్తామంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పేజీలకు సంబంధించిన కూడా పోస్టులు కూడా ప్రత్యక్షమయ్యాయి. దానికి సంబంధించి కూడా అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీలు కావచ్చు, వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు అదే బ్రహ్మానంద రెడ్డి ఇంటికి వచ్చి చేతులు నలుపుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరింది ఎవరు, మీ పిన్నెల్లి బ్రదర్స్ కాదా అంటూ కూడా అటు టీడీపీకి సంబంధించిన ఆ పేజీల్లో కూడా పోస్టులు పెట్టారు. ఇలా ఈ విధంగా నిన్నటి నుంచి కూడా అటు డైలాగ్ వార్ నడుస్తూ ఉంది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, అటు సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా ఇదే ఉత్కంఠ పరిణామం కొనసాగింది. అయితే అనూహ్యంగా రాత్రి 8 గంటల తర్వాత అదే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా పేజీల్లో అనివార్య కారణాల వల్ల ఈ బిగ్ బాంబు వాయిదా పడింది, ఎప్పుడు అనేది మళ్ళీ మేము తెలియజేస్తామంటూ కూడా వాళ్ళు పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత రోజు అంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆ బిగ్ బాంబు మాచర్లకు సంబంధించినటువంటి బిగ్ బాంబు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా
ఒక టైం అంటూ కూడా ఏవి అక్కడ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి పేజీలు ఎక్కడ కూడా పేర్కొనలేదు. అయితే ఈ రోజు ఆ బిగ్ బాంబ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే బిగ్ బాంబ్ ఏంటి, దేనికి సంబంధించి వాళ్ళు బయట పెట్టబోతున్నారు అంటే ఎమ్మెల్యేకి సంబంధించి, ఎమ్మెల్యే జోలకంటికి సంబంధించి ఏమైనా బయట పెడతారా, అంటే ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఏమైనా బయట పెడతారా, లేదంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే ఎమ్మెల్యేకి సంబంధించి వ్యక్తిగత విషయాలు ఏమైనా బయట పెడతారని ఒక చర్చ జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఇదే వ్యవహారం నడుస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు పోస్టులు చేసుకుంటాం. ఇప్పటికీ కూడా మాచర్ల వైఎస్ఆర్సీపీ అటు టీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ జంట హత్యల కేసుకు సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చారు బెయిల్ మీద, తర్వాత వెంకటరామరెడ్డి బయటకు వచ్చారు. ఇటీవల టీడీపీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి పిన్నెల్లి బ్రదర్స్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. నియోజకవర్గానికి సంబంధించి గతం నుంచి కూడా పిన్నెల్లి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గాన్ని నిర్వీర్యం చేసి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అంటూ కూడా ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ వచ్చి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రప్పారప్ప రాజకీయాలు చేస్తున్నట్టు కూడా ఆయన కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సోషల్ మీడియా పేజీల్లో ఈ రకమైనటువంటి పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఇప్పటివరకు కూడా బిగ్ బాంబ్ ఏంటి అనేది అయితే ఇప్పటివరకు కూడా అటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పేజీలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు. దానికి సంబంధించి కూడా ఏంటి అనే దాని మీద కూడా బయటికి ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ రోజైనా సరే ఆ బిగ్ బాంబ్ పేలుతుందా లేదా అనేది అయితే ఒక చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు పిన్నెల్లి బ్రదర్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ మాచర్ల నియోజకవర్గంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి. ఈరోజు ఆ బిగ్ బాంబ్ ఏంటనేది వైఎస్ఆర్సీపీ పేజీలకు సంబంధించి బయట పెడతాయా లేదా దీన్ని మరోసారి వాయిదా వేస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద అటు పోలీసులు కూడా దృష్టి పెట్టాలని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఎప్పుడో జరుగుతుందని ఒక భయాందోళనలో ప్రజలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీని మీద పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయా, బిగ్ బాంబ్ ఈరోజు పేలుతుందా లేనిదైతే ఒక చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.